మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అతను అనుకున్నాడు ఎట్లా నా ప్రాణం పోతుంది కానీ దేశం కోసం ఇంకా పోరాడదాం, నా పేరు ఉంటుంది అనుకున్నాడో ఎట్లో అని భగవంతుడు తెలుసు. అతను అనుకున్న ప్రకారమే జరిగింది, మంచి పేరు వచ్చింది. మంచి పేరు, అతని పేరు వల్ల మాకు కూడా అయితే సమానము, మాకు మర్యాద రాసి పెట్టినాడేమో భగవంతుడు. అది లేకపోయినా ఒక ఆర్మీ ఫ్యామిలీ అంటే ఎవరికైనా రెస్పెక్ట్, చాలా గొప్ప గౌరవం ఉంటుంది వాళ్ళకి. ఎంత గొప్పోడు కాకపోతే మీ తండాకి ఎయిర్పోర్ట్కి గంటన్నరే కదా, కానీ ఆ రోజు 9 గంటలేం పట్టింది. చూడు ఎంత జనాలు సార్, అదే చెప్తుంది. ఆడేదా నిలబెట్టేసేది, హారాలు వేసేది, అందులో వర్షం కురుస్తుంది, పూల వర్షం. రోజు 9 గంటలు పట్టింది మొత్తం. బెంగళూరు నుంచి తాండాకు వచ్చేయాలకే 9 గంటలు పట్టింది. అబ్బా, గంటన్నరలో వచ్చే రూటు. యాక్చువల్లీ మురళీబాడి బెంగళూరు ఎయిర్పోర్ట్లో 1:30కి వచ్చేసింది. 1:30కి వచ్చేసి అతను సన్మానం చేసి 2 గంటల మధ్యలో స్టార్ట్ చేసినారు ఇక్కడ టాటా తీసుకొచ్చేకి. 2 గంటల బాడీ వచ్చి 2 గంటలు వచ్చింది, 10:30, 11 అయింది. బా, వీరమరణం. ఆ జనాలు చూడాలని పబ్లిక్ మేము మురళి నాయక్ అన్నని మేము చూసేంత వరకు వీడియో ఉంటామని నైట్ డిమాండ్ చేశారు సార్. వాళ్ళు కూడా తడిసి ఉన్నారన్న. నా ఇంటి ముందర జనాలు పట్టలేదని మన ఇంటి ముందర ఒక 2 ఎకరాల భూమి ఉంది, మన భూమి కాదు అది, ఊరోది. వాళ్ళు ఏమనలేదు అనుకో, వాడు మొత్తం ఆ 2 ఎకరాల స్థలం అంతా మండపము, సామ్యాలు. అబ్బా, మురళి కాడ ఇట్లా టేబుల్ వేసి పెట్టేసింటే బాక్సు, రయ్యంతా దర్శనమే మురళికి, రయ్యంతా దర్శనమే. కొంచెం రైస్ పెట్టుకోమ్మా, కొంచెం రైస్ పెట్టుకొని పప్పు వేసుకోండి, బాగుంది. పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి వేసుకోండి. నేను వడ్డిస్తున్నా, అలాగే నాది అయింది. మీకు ఏమేం కావాలి? మీరు చాలా స్లో తింటున్నారు సార్, మేము తీసుకుంటాం. మీరు మంచిగా తినాలి. ఎందుకు తింటున్నానంటే మురళి కోసరం ఎక్కడ ఎవరు పిలిచినా ధైర్యంతో నడుచుకొని పోవాలని ధైర్యంతో తింటా ఉన్నాను, లేకుంటే ఈ అన్నం కూడా అయిపోయేది. మీరు అన్నీ వేసుకున్నారు వెరైటీస్. అసలుకి కొంచెం పెరుగన్నం తినండి, కొంచెం పెరుగన్నం, మంచి పెరుగన్నం తినండి, కొంచెం పెరుగన్నం, ఎక్కువ వద్దు, కొంచెం పెరుగన్నం తినండి. అదే కొంచెం పెరుగన్నం, కొంచెమే, ఓకేనా? బనానా బాగా అలవాటు ఉంది కదా పల్లెటూరులో మీకు. అన్నం పెట్టాను కొంచెం. ఎన్ని వెరైటీస్ ఒకేసారి తినాలంటే చూసి కడుపు నిండిపోతుంది. ఇలాంటి ఫుడ్ ఇప్పుడు తినలేదు. ఫస్ట్ టైం సార్. ఎన్ని ఊర్లు ఉంటాయి మీ ఊర్లో? అంటే ఎన్ని విలేజ్ అంటే హౌస్ లో? అంటే ఒక 55-60 అంతే. చిన్న తండా, చుట్టుపక్కల తండాలు ఉన్నాయి సార్, కానీ మురళి వాళ్ళది పొద్దున్నే ముద్ద, రాత్రి ముద్ద సార్, రాగి ముద్ద, పప్పు. ఇప్పటికి మురళికి ముద్ద పప్పు అంటే చాలా ఇష్టం. మురళి రాగి రొట్టి, ముద్ద, గొజ్జు మనకంతా ఇష్టమే. చికెన్, మటన్, బిర్యానీ. మార్నింగ్ వాడు ఎక్సర్సైజ్ కి రన్నింగ్ కి వెళ్ళే టైంలో మేము లేస్తుంటాం కదా, ఆర్డర్ చేసేస్తాడు, ఈరోజు ఏం చేస్తున్నావు అత్తమ్మ, పలాని కూర చేయాలనుకున్నాడు, వద్దు పప్పేసి, నిన్న చేశాను కదా అంటే అయినా కానీ పప్పేసి కొంచెం పెట్టుకోండి. కానీ మా ఇంట్లో ఇట్లా వాడు పుట్టేలేదు సార్, మాట్లాడితే గిన మనం ఇద్దరే మాట, వేరే వాళ్ళు ఇల్లు కూడా అట్లా మాట్లాడతారు సార్. సైలెంట్ సార్. అతను మాట్లాడే మనం 2-3కే వినపడాల, వాడి సైడ్ మనసుకి వినపడదు, ఇంత స్లో. పనులు అయితే ఇట్లా ఉండేది అన్నమాట. అతని దగ్గర అరకూడదు, ఎక్కువ గలాడు జోరుగా మాట్లాడకూడదు. వాళ్ళ అమ్మ నాన్న ధరిస్తే అబ్బా అమ్మ తలకాయ నొప్పిస్తుంది, ఎందుకు అరుతున్నావు, పోయి నోరు వెనుకుండిపోయి నోరు అట్లా అదివేసేది, ఊరుకో, మెల్లిగా మాట్లాడు. చిన్నగా మాట్లాడే అదే మాట, పెద్ద మాట్లాడినా అదే మాట, 2 మాటలు అవుతాయా? మెల్లిగా మాట్లాడు. అలాంటి అబ్బాయి మిలిటరీలోకి వెళ్ళాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.